క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ ఆధ్వర్యంలో కళాస్మృతి పేరుతో ప్రముఖ చిత్ర కళాకారుడు గువ్వల కెనడీ స్మృత్యార్థం గౌతమ్ ఘాట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 2 రోజుల చిత్రకళా ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా సహజ సిద్ధమైన చిత్రకళా ప్రదర్శనను చూసినప్పుడే పొందే అనుభూతి మధురంగా ఉంటుంది. అది ఎందులోనూ దొరకదని వివరించారు. ఎంఎఫ్ హుసేన్ చిత్రించిన చిత్రపటం 120 కోట్లకు అమ్ముడైంది అంటే చిత్రకళా నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అన్నారు. కెనడీ చిత్రించిన కొన్ని కళా చిత్రాలను దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో పెట్టేందుకు పెద్దలతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. కళాస్మృతి 2025 పేరిట ముద్రించిన బుక్లెట్ను రౌతు సూర్యప్రకాష్ రావు ఆవిష్కరించారు. కళాస్మృతి నిర్వాహకులు గువ్వల పద్మ, గువ్వల హిమబిందు వర్మ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ల సంస్కృతిలో మన చారిత్రక చిత్ర కళా నైపుణ్యం ఆదరణ కోల్పోవడం మంచి పరిణామం కాదన్నారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతిలో భాగమైన చిత్రకళా నైపుణ్యాన్ని తెలియచేసేందుకే ఈ చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు హిమబిందు వర్మ చెప్పారు. చిత్రకళా ప్రదర్శనలో ఎకర్లిక్, ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచ్, ట్రెడిషనల్ ఆర్ట్ చిత్రాలను ఉంచామని, తమ సంస్థల్లో 26 మంది కళాకారులు విభిన్న రీతిలో చిత్రించిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాక్చెర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కరించుకుంటూ, ప్రముఖ చిత్రకారుడు, కీర్తిశేషులు గువ్వల కెనడీ గారు, వారి స్మృత్యార్థం వారి శ్రీమతి గారు, వారి కుమార్తెలు బిందు గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు, వారి స్నేహితుల సహకారంతో గువ్వల కెనడీ గారి యొక్క ఆయన యొక్క కుంచి నుంచి జాలువారినటువంటి అద్భుత కళాఖండాల ప్రదర్శన జరగడం నిజంగా చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఇంచేతంటే రాజమహేంద్రవరం చెప్పగానే ఆచార్య దామెర్ల రామారావు గారు ప్రముఖ చిత్రకారుడు, అలాగే మాదేటి రాజాజీ గారు, ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు అందించినటువంటి ఈ పట్టణంలో అదే ఒరవడిలో గువ్వల కెనడీ గారు, ఆయన ఒక కళాఖండాన్ని చూస్తే నాకు ఇవాళ నేను అనుకుంటాను, భగవంతుడు సహకరించలేదు కానీ ఆయన జీవించుంటే ఎఫ్ఎం హుస్సేన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో మనకి ఆయన చేసినటువంటి ఒక చిత్రం 120 కోట్లు కొన్నారు. ఒక పెయింటింగ్ని అంతర్జాతీయంగా, అంటే చిత్రకళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి అయిపోయిందని, కానీ చిత్రకళలో ఉన్నటువంటి ఆస్వాదించేటువంటి ఆనందం మరి దేంట్లోనూ రాదు. నా పేరు గువ్వల హిమబిందు వర్మ, మా నాన్నగారు గువ్వల కెనడీ. సో క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ సంస్థని స్థాపించారు. ఈ సంవత్సరం 20 ఏళ్ళ సందర్భంగా కళాస్మృతి ఈవెంట్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్. యాక్చువల్లీ పిల్లలు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 26 మెంబర్స్, వాళ్ళందరూ కలిపి ఇక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్లో మొత్తం 300 పెయింటింగ్స్ పైగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే అక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచింగ్, ఇలాంటి అన్ని రకాల మీడియంస్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో, నెక్స్ట్ పిల్లలకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, మీ పిల్లలకి బేసికల్లీ ఏమవుతుందంటే మొబైల్స్ ఇవన్నీ అలవాటు అవుతుంది, ఎవరు ఆర్ట్కి వాల్యూ ఇవ్వట్లేదు. సో మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే చిన్న చిన్న పిల్లలు లైక్ 6 years నుంచి 53 years వరకు ఆర్ట్ చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, లైక్ స్టడీసే కాకుండా ఆర్ట్లో కూడా లైక్ మనం ప్రొఫెషనల్గా అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్ చూపించడానికి. నెక్స్ట్ మన రాజమండ్రి అనేది కల్చరల్ క్యాపిటల్. సో ఆ కల్చరల్ క్యాపిటల్కి అర్థం ఏంటంటే మనం అన్ని రకాల కళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే కాన్సెప్ట్తో బేసిక్గా కళాస్మృతి అని స్టార్ట్ చేసాము. సో మీరు అందరూ వచ్చి దయచేసి ఈ ఆర్ట్ని చూసి మా కిడ్స్ అందరికీ మీరు ప్రోత్సహించాలని, లైక్ మీ కిడ్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను.